నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఐదేళ్లు శాసనసభ్యుడిగా రాష్ట్ర మంత్రిగా అనకాపల్లి నియోజకవర్గానికి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేసిన జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మన దేశ సంస్కృతికి మించింది ఏ దేశంలో లేదని నల్ల టోపీ నీలి కళ్ళు తెల్ల తోలు పుస్తకావిష్కరణ సభలో స్పష్టం చేసిన మిజోరం గవర్నర్ డాక్టర్ కంబంపాటి హరిబాబు విశాఖలో రోజు రోజుకు నేరాలకు పాల్పడుతున్న వారిలో మైనర్లే అధికమైపోతున్నారని అభిప్రాయం వ్యక్తం చేసిన విశాఖ క్రైమ్ డీసీపీ వెంకటరత్నం వైసీపీ ప్రభుత్వ హయాంలో నష్టపోయిన దళితులను ఆదుకోవాల్సిన బాధ్యత సీఎం చంద్రబాబుపై ఉందని స్పష్టం చేసిన విదేశం ఐక్యవేదిక రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ బూసి వెంకట్రావు సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నృసింహస్వామివారి దేవస్థానంలో శ్రీ 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 వరహాలక్ష్మి నృసింహస్వామివారి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేర్లతో మండపంలో అధిష్ఠింపజేశారు. పాల్గొన్న భక్తులు గోత్ర నామాలతో సంకల్పం చెప్పి పాంచారాత్ర ఆగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యాహ వచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను గమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళాశాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఐదేళ్లు శాసనసభ్యుడిగా రాష్ట్ర మంత్రిగా చేసే గొప్ప అవకాశం ఇచ్చిన అనకాపల్లికి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఏం చేశారో చెప్పాలని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా కనీసం అనకాపల్లి దాహార్తిని తీర్చలేకపోయారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లో 800 కోట్ల రూపాయలు పెట్టి 93 కిలోమీటర్లు పోలవరం ఎడమ కాల్వ నిర్మాణం పనులు చేపట్టి అనకాపల్లికి నిరంతరం నీళ్లు ఇచ్చేటటువంటి పనిని కూటమి ప్రభుత్వం చేస్తుందని అన్నారు. గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి జిల్లా కోసం మాట్లాడే నైతిక హక్కు లేదని విమర్శించారు. సంక్షేమ పథకాల కోసం మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదని, ప్రజాధనాన్ని రాజప్రసాదాలు కట్టుకోవడానికి, ఋషికొండ ప్యాలెస్ కట్టుకోవడానికి 500 కోట్లు ప్రజాధనం వృధా చేశారన్నారు. ఉత్తరాంధ్రలో అనకాపల్లి, భోగాపురంలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి సారించడం ఇవాళ ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి తరుణంలో మరి అనకాపల్లి మాజీ మంత్రి కోడిగుడ్డు అమర్ చంద్రబాబు నాయుడు గారి యొక్క పర్యటనను ఉద్దేశించి నిన్న ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. అనకాపల్లిలో 5 ఏళ్ళు శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా అవకాశం ఇచ్చేటువంటి అనకాపల్లి ప్రజలకి అసలు గుడివాడ అమర్ ఏం చేశారో చెప్పగలరా? కనీసం అనకాపల్లి ప్రజల దాహార్తిని తీర్చగలిగాడు ఆయన? ఎక్కడా కూడా 5 ఏళ్లలో 1 కిలోమీటర్ కూడా పోలవరం కుడి కాలువ పనులు కంప్లీట్ చేయలేనటువంటి దుస్థితి జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా ఉండి
పోలవరం కుడి కాలువ పనులు కూడా 1 కిలోమీటర్ కూడా చేపట్టలేదు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు నిన్న చరిత్రను వెలికి తీయడంలో రచయిత సఫలీకృతులయ్యారని డాక్టర్ ప్రయాగ మురళీ మోహన్ కృష్ణ వాస్తవ చరిత్రకు నిలువుటద్దమని మిజోరం రాష్ట్ర గవర్నర్ డాక్టర్ ఖంబంపాటి హరిబాబు అన్నారు. ఏయులోని హిందీ భవన్లో లోకనాయక్ ఫౌండేషన్ను ఏర్పాటు చేసిన నల్ల టోపీ నీలి కళ్ళు తెల్లతోలు పుస్తక ఆవిష్కరణ సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సభలో ప్రసంగిస్తూ ఇక్కడ చరిత్రను కళ్లకు కట్టినట్లు పుస్తకంలో రచయిత చూపించారన్నారు. నాటి యుగానికి నేటి యుగానికి మురళీమోహన్ కృష్ణ పుస్తకం సాక్ష్యంగా నిలిచిందని కొనియాడారు. 1980 తర్వాత డాక్టర్ కోర్సు చదివిన వారంతా విదేశాల్లో పనిచేయడం ప్రారంభించారన్నారు. నేడు అమెరికా కన్నా GSM మొబైల్ టెక్నాలజీతో టెలికాం రంగంలో ముందున్నామన్నారు. వాజ్పేయి ప్రధాని అయినంత వరకు 4 లైన్ల 6 లైన్ల రోడ్లు దేశానికి రాలేదని తెలిపారు. మన దేశ సంస్కృతికి మించింది ఏ దేశంలో లేదన్నారు. పద్మభూషణ్ సత్కార గ్రహీత ఆచార్య యాలగడ్డ లక్ష్మీప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఆచార్య ఇక్బాల్, కంచల రామకృష్ణ, యువ కవి మురళి, స్టీల్ ప్లాంట్ రాజేంద్ర ప్రసాద్, ఆచార్య ప్రేమానంద్, ఆచార్య రత్తయ్య, బాబయ్య అధిక సంఖ్యలో సాహిత్య అభిమానులు పాల్గొన్నారు. సభికులందరూ చాలా క్లుప్తంగా మాట్లాడారు. అంటే నన్ను క్లుప్తంగా మాట్లాడమని కాదు, నాకు ఎక్కువ సమయం ఇచ్చి ఎక్కువ మాట్లాడమని. నేను ఎక్కువ సమయం మాట్లాడడానికి ప్రయత్నం చేయను, కానీ ఈ పుస్తకంలోని కొన్ని అంశాలు చూస్తున్నప్పుడు నాకు చాలా చెప్పాలనిపిస్తుంది. దాన్ని కుదించి కొన్ని విషయాలు మాత్రం మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. ఈనాటి పరిస్థితులకు రిలవెంటా, ఈనాటి పరిస్థితులకు ఇర్రెలవెంటా అనే చర్చ మొదలైంది. అది ఇర్రెలవెంటు కాదు, రెలవెంటు కాదు. ఎందుకంటే డాక్టర్ ప్రయాగ మురళీ మోహన్ కృష్ణ గారు 1970వ దశకంలో ఎర్లీ 70s ఆ రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డాక్టర్లు ఇతర దేశాలకు వెళ్ళి వాళ్ళ యొక్క వృత్తిని కొనసాగించడం ప్రారంభమైనటువంటి రోజులు అవి. జీవీఎంసీ 25 వార్డు కార్పొరేటర్, మాజీ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు సారిపల్లి గోవింద్ ఆధ్వర్యంలో 2 లక్షల రూపాయల వ్యయంతో శ్రీ దుర్గా గణపతి ఆలయం సెల్లార్లో స్టోర్ రూమ్ నిర్మాణం నిమిత్తం భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు పాల్గొని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సీతమ్మపేటలో ఉన్న దుర్గా గణపతి ఆలయము ఈరోజు ఒక స్టోర్ రూమ్ కట్టేదానికి శంకుస్థాపన చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉన్న లోకల్ కార్పొరేటర్ గారు సరిపల్లి గోవింద్ గారు, ఈవో గారు, అట్లాగే టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమానికి హాజరవటం జరిగింది. రాజకీయాలు వేరు, దైవభక్తి వేరు. ఎప్పుడన్నా ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేసినప్పుడు రాజకీయాలతోటి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ హాజరైనందుకు ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదములు తెలియజేసుకుంటూ ముందుగా కూడా ఇటువంటి దైవ సంకల్పం చేసిన పనులు కానీ అట్లాగే ఇంకా ఏదైనా కార్యక్రమాలు కానీ రాజకీయాలతోటి సంబంధం లేకుండా ఇక్కడ నార్త్ నియోజకవర్గంలో చేయాలని మా యొక్క కోరిక. తప్పనిసరిగా అందరూ దీనికి సహకరిస్తారని చెప్పి నా యొక్క ప్రగాఢమైన విశ్వాసం. గణపతి ఆలయంకు విచ్చేసినటువంటి మన ఉత్తర నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి పెద్దలు గౌరవనీయులు పెనుమచ్చ విష్ణుకుమార్ రాజు గారికి మరి 25 వార్డు కార్పొరేటర్ తరఫున, మా ఆలయ కమిటీ సభ్యుల తరఫున, అలాగే టీడీపీ, బీజేపీ, జనసేన మరి ఏదైతే కార్యక్రమం అందరూ కూడా కూటమి ఎవరైతే ఉన్నారో
వారందరూ కూడా మరి ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి విష్ణుకుమార్ రాజు గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు. మరి ఈ గుడి గురించి మరి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా, ఎమ్మెల్యే అపోజిషన్లో లేనప్పుడు కూడా మరి గుడి గురించి ప్రతి సంవత్సరం కూడా మరి ఆయన్ని ఇన్వైట్ చేసి ఒక వినాయక చవితికి కానీ అన్నదానం కానీ మరి ఆయన చేతి మీద కూడా మరి అన్నదాన కార్యక్రమం కూడా గతంలో చేసేవి ఉన్నాయి. కాబట్టి ఈరోజు మరి ఏదైతే స్వామివారి దుర్గా గణపతి స్వామివారికి మరి ఏదైతే ఇంపార్టెంట్ గొడుగులు కానీ కొన్ని ఇంపార్టెంట్ వస్తువులకి స్టోర్ రూమ్ లేకపోవడం వల్ల మరి ఈరోజు ఆ స్టోర్ రూమ్కి మన విష్ణుకుమార్ రాజు గారు మరి ఈరోజు భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. మరి దానికి దగ్గర 2 లక్షల రూపాయల వరకు మరి ఖర్చు అవుతుంది. స్టేజ్ పై నృత్య ప్రదర్శనలు ఇచ్చే సమయంలో కొంత రియాలిటీగా ఉండాలని కొన్నిసార్లు డ్యాన్సర్లు సాహసాలు చేస్తుంటారు. అవి వారికి తంటాలు కూడా తెచ్చిపెడుతుంటాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఇలాంటిదే ఓ కేసు నమోదైంది. ఓ కార్యక్రమంలో స్టేజ్ పై ఓ డ్యాన్స్ గ్రూప్ విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన అంటూ సాగే కాంచన సినిమా టైటిల్ సాంగ్ నృత్యం చేసింది. అచ్చం కాంచన సినిమాలో మాదిరిగా డాన్సర్స్ రెచ్చిపోయి స్టెప్పులు వేశారు. ఆ స్టేజ్ మొత్తం దద్దరిల్లిపోయింది. ఇంతవరకు బాగానే ఉన్న ఆ గ్రూప్లోకి డాన్సర్గా ఉన్న వ్యక్తి ఓ కోడిని పట్టుకొని నృత్యం చేశారు. అంతటితో ఆగలేదు. మధ్యలో ఆ కోడి తల కొరికేసి రక్తం తాగుతూ భయానకంగా కనిపించే విధంగా డ్యాన్స్తో అదరగొట్టాడు. ఆ నృత్యాన్ని కాస్త వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఆ వీడియో కాస్త వైరల్గా మారడంతో దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. భారతీయ శిక్షా స్మృతి 1860 ఐపీసీలోని సెక్షన్ 429 మరియు 34 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, మరియు ఆ నృత్య ప్రదర్శకుడితో పాటు నిర్వాహకులపై కూడా జంతువుల పట్ల క్రూరత్వం వహించినందుకు పీసీఏ చట్టం 1960లోని సెక్షన్ 11(1) కింద కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు పోలీసులు. కాగా గతంలో కూడా ఈ డ్యాన్స్ గ్రూపు ఇలాంటి స్టేజ్ షోలు ఇచ్చినట్టుగా తెలుస్తుండగా డ్యాన్స్ షోలో కోడి తలను కొరికి చంపినందుకు విష్ణు ఎంటర్టైన్మెంట్స్ డ్యాన్స్ ట్రూప్ కంపెనీపై అనకాపల్లి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ పెటా ఇండియా దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. జూలై 6న ఐపీసీలోని సెక్షన్ 429 R/W 34 జంతువును చంపడం మరియు ఉమ్మడి నేర బాధ్యత మరియు జంతువులపై క్రూరత్వం నిరోధక చట్టం 1960లోని సెక్షన్ 11(1)A కింద కేసు నమోదు చేశారు. ప్రేక్షకుల్లో ఉన్న చిన్నారులు కల్లారా చూసిన పక్షిని కొరికి చంపి వినోదం పేరుతో చిత్రీకరించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారని ఫిర్యాదులో పేర్కొనడంతో అనకాపల్లి ఎస్పీ ఆఫీస్కి ఆన్లైన్ కంప్లైంట్ ఇచ్చారు. అనకాపల్లి ఎస్పీ ఆదేశాల మేరకు అనకాపల్లి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 6/7/2024న ఒక ఆన్లైన్ కంప్లైంట్ త్రూ ఎస్పీ అనకాపల్లి సార్ ద్వారా మాకు రావడం జరిగింది. దాంట్లో కంప్లైంట్ సించానా సుబ్రహ్మణ్యం, ఈమె క్రూయల్టీ రెస్పాన్స్ కోఆర్డినేటరు. దాంట్లో మా ఏరియాలో తుంప అనకాపల్లి లిమిట్స్లో ఒక ఆర్గనైజర్ ఆఫ్ విష్ణు ఎంటర్టైన్మెంట్స్ ఒక స్టేజ్ ప్రోగ్రామ్ జరిగింది. ఆ స్టేజ్ ప్రోగ్రాంలో డాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రోతలుగా ఒక హెన్నని మెడ కట్ చేసి ఆ బ్లడ్ వెరజల్లినట్టు ఆ విధంగా క్రూయల్టీగా వచ్చిందని చెప్పి ఒక ఆన్లైన్ పిటిషన్స్ మీద మేము క్రైమ్ నెంబర్ 274/24గా కేసు రిజిస్టర్ చేశాము. అండర్ సెక్షన్ 429 అండ్ 34 ఐపీసీ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్ యాక్ట్ రిజిస్టర్ చేయడం జరిగింది. అంత ఇన్వెస్టిగేషన్లో ఉంది. దీంట్లో ఆర్గనైజర్స్ అండ్ ఆ స్టేజ్ ప్రోగ్రాంలో పెర్ఫామ్ చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి ఈ కేసులు. విశాఖలో మైనర్లే నేరాలకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు అధికమైపోతుందని, చెడు అలవాట్లకు బానిసలుగా మారడం, చదువును మధ్యలోనే ఆపేయడం, గంజాయి మత్తుకు అలవాటు పడ్డం, తల్లిదండ్రులు పట్టించుకోకపోవడంతోనే మైనర్లు నిందితులుగా మారుతున్నారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఈ నెల 11న జరిగిన ఓ సంఘటనలో 3 మైనర్లు నిందితులుగా రికార్డులకెక్కడం ఆందోళన కలిగిస్తుందని, నిత్యం ఎక్కడో ఓ చోట మైనర్లు నేరాలకు పాల్పడుతూ జువైనల్ హోంలకు చేరుతున్నారన్నారు. అక్కడ కూడా వివిధ కేసుల్లో చిక్కిన నిందితులతో సహవాసం చేస్తూ బయటకు వచ్చాక కూడా నేరాలకు పాల్పడుతున్నారని ప్రాథమికంగా గుర్తించారు. తాజాగా ఓ లారీ డ్రైవర్ను బెదిరించి సెల్ ఫోను, డబ్బులు లాక్కొని పరారైన కేసును క్రైమ్ పోలీసులు ఛేదించారు.
ఎంవీపీ పోలీస్ స్టేషన్లో క్రైమ్ డీసీపీ వెంకటరత్నం, ఏసీపీ వెంకట్రావు నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. పిఎం పాలెంకు చెందిన తోట నాగరాజు 18 సంవత్సరాలు, తోట దుర్గాప్రసాద్ 19 సంవత్సరాలు, బొచ్చ హరీష్ 18 సంవత్సరాలు, అరుగుల భాను 19, మేరుగు నరసింహులు 19 వీరిని అరెస్టు చేశారు. ఈ కేసులో మరో 3 మైనర్లు కూడా నిందితులుగా గుర్తించి హోంకు తరలించామని పోలీసులు తెలిపారు. కార్యక్రమంలో ద్వారకా క్రైమ్ ఎస్ఐ రాజు పాల్గొన్నారు. మన ఎండాడ ఏరియాలో ఒక లారీ డ్రైవర్పై 8 వ్యక్తులు దాడి చేసి సెల్ ఫోను 10,000 రూపాయలు క్యాష్ తీసుకెళ్ళిపోయినట్టుగా మాకు 2:36 నిమిషాలకి 112 కాల్ రావడం జరిగింది. దాన్ని ఆధారంగా చేసుకొని వెంటనే మా క్రైమ్ బీట్ వాళ్ళు ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి పరిస్థితిని చూశారు. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పార్టీ వాళ్ళు కూడా అక్కడికి రావడం జరిగింది. ఆ తర్వాత మేము ఇన్వెస్టిగేషన్ చేయగా 8 కుర్రాళ్ళు వచ్చి ఒక లారీ డ్రైవర్ని కొట్టారని, విపరీతంగా కొట్టి అతని చేతిలో ఉండేటటువంటి సెల్ ఫోన్ని, క్యాబిన్లో ఉండేటటువంటి ఒక 10,000 రూపాయలని తీసుకెళ్ళిపోయినట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీన్ని బేస్ చేసుకొని ఇమీడియట్గా సిపి గారి సూచనల మేరకు ఇమీడియట్గా మేము ఒక క్రైమ్ వాళ్ళు 5 గ్రూప్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సిపి సార్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే అతి త్వరగా మనం క్యాచ్ చేయాలి, అంటే ప్రజల్లో ఏ విధమైనటువంటి భయాందోళనలు కలగకుండా చేయాలి అని అంటే మనం ఆ అక్యూజ్ని ఇమీడియట్గా క్యాచ్ చేయాలి అనేటటువంటి ఇన్స్ట్రక్షన్స్తో ఇమీడియట్గా 5 గ్రూప్స్గా ఏర్పాటు చేయడం జరిగింది. నాకు ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఐడి పార్టీస్ అంటే ఎవరెవరైతే ఆగతాయిలు కానీ లేకపోతే గతంలో ఉండేటటువంటి ఎంఓ క్రిమినల్స్ లిస్టులన్నీ ఉంటాయి, ఫొటోస్ అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎవరై ఉండొచ్చు అన్నది మేము ఇమీడియట్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. మా ఐడి పార్టీ వాళ్ళు అయితేనేంటి, ఎస్హెచ్ఓస్ అయితేనేంటి, డిఎస్ఐస్ వీళ్ళంతా కూడా వీళ్ళు అయి ఉండొచ్చు అనేటటువంటి టెక్నికల్ ఎవిడెన్స్తో ఐడెంటిఫై చేసి క్యాచ్ చేయడానికి ఉదయం నుంచి గాలించడం జరిగింది. అయితే ముందుగా ఒక వ్యక్తి అనేటటువంటి వాళ్ళు అంటే గణేష్ అనేటటువంటి ఒక వ్యక్తిని ఐడెంటిఫై చేయడం జరిగింది. అయితే క్రైమ్ సీన్లో ఒక బైక్ కూడా మాకు ఫస్ట్ దొరకనింది. దాన్ని బేస్ చేసుకొని మేము ఆరా తీయగా అది విజయనగరము 1 టౌన్ ఏరియాకి చెందినటువంటి వెహికల్గా అది దొంగతనము చేయబడినటువంటిదిగా గుర్తించడం జరిగింది. దాన్ని ఆధారంగా చేసుకొని ఆ వ్యక్తి ఎవడైతే మాకు చిక్కాడో అతన్ని ద్వారా ఆ రిమైనింగ్ పర్సన్స్ ఎవరెవరు అన్నది కూడా ఇమీడియట్గా క్యాచ్ చేసి వాళ్ళ డెన్స్ అంటే వాళ్ళు ఇళ్ళ దగ్గర అయితే లేరు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియాలో ఉండడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఈ టీమ్స్ అన్నీ కలిపి క్యాచ్ చేసి తీసుకొచ్చిన తర్వాత చూస్తే వాళ్ళల్లో 3 మైనర్స్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో టోటల్ 8 కూడా క్యాచ్ చేసాము. ఈవినింగ్ 8 o'clock అయింది. మాకవరపాలెం మండలం రాచపల్లి శివారు ఎరకన్నపాలెంలో వేటగాళ్లు కనుచును వధించారు. వీటి మాంసం అమ్మకాలపై సమాచారం రావడంతో అటవీ అధికారులు దాడులు చేసి వేటగాళ్లను పట్టుకున్నారు. అదేవిధంగా సుమారు 30 కిలోల వరకు మాంసం స్వాధీనం చేసుకున్నట్లు అటవీ శాఖ రేంజర్ లక్ష్మీ నర్సు తెలియజేశారు. ఈ ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేసిన అటవీ శాఖ అధికారులు ఎరకన్నపాలెంకు చెందిన అడిగర్ల రాంబాబు, కొల్లి నూకరాజు, కొల్లి రామారావులను అదుపులోకి తీసుకున్నారు. మరో 3 పరారీలో ఉన్నారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతుంది. రాత్రి 9 గంటలు సుమారు 9 గంటలకు మా ఉన్నతాధికారుల నుంచి సమాచారం మేరకు మేము మాకవరపాలెం మండలం ఎరకన్నపాలెం గ్రామంలో వేట జరుగుతుందని తెలుసుకొని అక్కడికి నేను నా టీం అంతా అక్కడికి వెళ్ళడం జరిగింది. రాత్రి అంతా అక్కడ చెక్ చేసాం. తెల్లవారుజామున ఒక 3 వ్యక్తులు మాంసంతో
రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. వాళ్ళకి విచారించగా వాళ్ళు ఒక 3 పేర్లు చెప్పారు. వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాం. ఇంజనీరింగ్ అధికారులు మరియు జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పర్యటించారు. సరైన డ్రైనేజీ సిస్టమ్ లేనందువల్లనే ఈ మురుగునీరు చేరి స్తబ్దుగా స్టాగ్నేట్ ఉండిపోతుంది. అందుకే ఈ దీర్ఘకాల సమస్యకు పూర్తి స్థాయిలో శాశ్వత పరిష్కారం చూపే విధంగా ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యేతో పాటు 90 వార్డు కార్పొరేటర్ బొమ్మిడి రమణ, వార్డు ప్రెసిడెంట్ ఎలమంచిలి ప్రసాద్, జిల్లా నాయకులు పుల్ల అప్పారావు, వాయి తిరుమలరావు, 52వ వార్డు ప్రెసిడెంట్ వాసుదేవరావు, వార్డు సెక్రటరీ పాల శ్రీను, పెంటకోట అజయ్ బాబు మరియు వార్డు నాయకులు పాల్గొన్నారు. హీరో ప్రియదర్శి సఫర్ నటేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన డార్లింగ్ వాయిదిస్ కొలవేరి సినిమా యూనిట్ విశాఖలో సందడి చేసింది. డార్లింగ్ వాయిదిస్ కొలవేరి చిత్రం ప్రమోషన్లో భాగంగా ఓ హోటల్లో చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. హీరో ప్రియదర్శి మాట్లాడుతూ ఈ సినిమా జూలై 19న విడుదలవుతుందని అన్నారు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పతాకం మీద కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రం నిర్మించారని తెలిపారు. వివేక్ సాగర్ మంచి సంగీతం అందించారని ప్రశంసించారు. మ్యూజిక్ డైరెక్టర్ను స్వరత్ సాగర్ అని ముద్దుగా పిలుస్తానని గుర్తు చేశారు. వివేక్ సాగర్కి ఇది 25వ చిత్రం కాగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా వచ్చింది. ఇది అతని కెరీర్లో మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. చిత్రం ప్రమోషన్కి ట్రైలర్కి మంచి స్పందన వచ్చిందని, ఇది కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా అని తెలిపారు. భార్యాభర్తల గొడవలు నేపథ్యంలో పుట్టే హాస్యం నవ్విస్తుందని డైరెక్టర్ అశ్విన్ రామ్ ఈ చిత్రాన్ని ఆద్యంతం హాస్యభరితంగా తెరకెక్కించారు అన్నారు. మీరందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వారంలో మన జూలై 19th బేసికలీ డార్లింగ్ సినిమా విడుదల కాబోతుంది. ఇప్పుడు దాకా మీలో చాలామంది మా రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ కానీ, దాని తర్వాత వచ్చిన దానికంటే ముందు వచ్చిన పాటలు కానీ, ఖలాసే ఒకటి, తర్వాత రాహిక్ ఒకటి, పర్సనల్గా మాకైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఈ సినిమా కూడా మేము చెప్పాలంటే నిజంగా చాలా బాగా వచ్చింది. జూలై 19th అయితే మేమందరూ రెడీగా ఉన్నాం. అండ్ వైజాగ్ ఎస్పెషల్లీ విశాఖపట్నంలో ఉన్న ఎంతోమంది తెలుగు సినిమా ఫ్యాన్స్ అందరికీ మా ఇదే రిక్వెస్ట్, దయచేసి మీరందరూ మీ కుటుంబ సభ్యులతో వెళ్ళి థియేటర్లో సినిమా చూసేంత గొప్పగా వచ్చింది. కుటుంబ సభ్యులు అందరూ వెళ్ళి చూడొచ్చు. U/A రేటింగ్ ఇచ్చారు సెన్సార్ బోర్డు వాళ్ళు. సో మీకు U/A అంటే తెలుసుకో, మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఈ చిత్రంలో వీళ్ళిద్దరు కాకుండా నాతో పాటు ముఖ్యంగా నటించిన మరో ముఖ్యమైన ఆర్టిస్ట్ నభా నటేష్, తను కూడా దారిలో వస్తుంది. కొంచెం లేట్ అవుతుందని ముందు నేను స్టార్ట్ చేశాను. నభా నటేష్ కూడా దాదాపు ఒక 2 ఏళ్ల తర్వాత మళ్ళీ, అంటే షీ హ్యాడ్ పర్సనల్ ఇంజురీ, రెస్ట్ తీసుకొని మళ్ళీ ఫిట్ అండ్ బెటర్ అయిన తర్వాత తను We've had a lot of fun shooting for this film. మీరు వచ్చి చూస్తే మీరు చాలా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అలాంటి మాస్క్ మస్తు షేడ్స్ ఉన్నాయన్నమాట ఈమెకి. దాంట్లో మాస్ కూడా ఒక షేడ్ అనమాట. అంటే మీరు ట్రైలర్ చూస్తే దాంట్లో నన్ను కొట్టే సీన్స్ బాగా పండినాయి. చాలా నువ్వు ఫీల్ అయ్యి నన్ను కొట్టావు కదా అంటున్నారు. లేదండి, ఈ సినిమాలో యాక్చువల్లీ మీకు చాలా వెరైటీగా ఉంటుంది. చిన్న 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 వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 596 ప్రకారం ఫ్రీ హెల్డ్ చేసిన అసైన్డ్ భూములు కొనుగోలులోని అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటే అసైన్డ్ భూముల క్రయ విక్రయాలు ఎస్సీల నుంచి ఎస్సీలకు, బీసీల నుంచి బీసీలకు మధ్యన జరిగేలా షరతులతో జీవోలో సవరణ చేయాలని విదసం ఐక్య వేదిక రాష్ట్ర సమితి సమన్వయకర్త డాక్టర్ బూసి వెంకట్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశాఖ అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 35/2023 అసైన్డ్ చట్ట సవరణ నేపథ్యంలో జీవో రాకముందే మాజీ సీఎస్ జవహర్ రెడ్డి, వైసీపీ నాయకులు అసైన్డ్ రైతులను మభ్యపెట్టి ముందస్తు ఒప్పందాలతో బినామీలు, దళారుల ద్వారా 100 ఎకరాల అసైన్డ్ భూములు అక్రమంగా కొనుగోలు చేసి
ఇన్సైడ్ ట్రేడింగ్ పాల్పడ్డారని, ఇది అధికార రహస్య చట్ట ఉల్లంఘన కింద నేరమని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నష్టపోయిన దళితులను ఆదుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామిపై ఉందని స్పష్టం చేశారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు సోడదాసు సుధాకర్, ఈతలపాక సుజాత, జాజీ ఓంకార్, బళ్ళ కుమార్, బూల భాస్కర్ రావు, గుడివాడ ప్రసాద్, డి నిర్మల, రవిశేఖర్ తదితరులు పాల్గొన్నారు. దళితులకు జరగాల్సినటువంటి న్యాయం కంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ఉన్నతాధికారులు, సిఎస్తో సహా, మాజీ సిఎస్తో సహా దుర్మార్గాలకి, అక్రమాలకి ఒడిగట్టారు. ఈ జీవో వచ్చిన నేపథ్యంలో వచ్చినటువంటి నెల రోజుల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద సుమారు 40,000 ఎకరాలు ఎస్ఐన్ భూములు అమ్మకాలు, కొనుగోళ్లు జరిగాయి. ఈ ఉత్తరాంధ్రలో 2,000 ఎకరాలు క్రయ విక్రయాలు జరిగాయి. మీరు సంవత్సరం పొడవునా రిజిస్ట్రేషన్ శాఖ విడుదల చేసినటువంటి అంచనాలు చూస్తే ఒక్క నెలలో 6,000 రిజిస్ట్రేషన్లు జరిగినటువంటి చరిత్ర ఈ ఆంధ్రప్రదేశ్లో లేదు. ఎందుకు ఇంత తొందరగా జరిగింది అంటే, ఈ ఎస్ఐన్ జీవో రాకముందే వస్తుందని తెలిసి అధికార రహస్య చట్టాల ప్రకారం ఈ జీవో వస్తే ఇన్ని ఉపయోగాలు ఉంటాయని బయట వాళ్ళకి చెప్పటం కానీ, వాళ్ళ స్వప్రయోజనాలకి వాడుకోవడం కానీ చేయకూడదు మంత్రులు కానీ, అధికారులు కానీ. ఈ అధికార రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించి వీళ్ళ ఊళ్ళ మీద పడి అమాయకులైనటువంటి ఎస్ఐన్ రైతుల దగ్గర పోయి, అయ్యా నీకు ఎస్ఐన్ భూమి ఉందా, ఎంత, నువ్వేమో గతంలో ఎప్పుడైనా అమ్మావా, ఓకే, ఇప్పుడు నువ్వు అమ్మితే నీ ఎస్ఐన్ భూమి అమ్మటానికి నీకు హక్కు లేదు. చూడండి, ఎస్ఐన్ భూమి అమ్ముకోవచ్చు అని చెప్పి జీవో రాబోతున్న తరుణంలో ఈ అధికారిక పార్టీ పెద్దలు గ్రామాల్లో దళితుల దగ్గర పోయి, నీ ఎస్ఐన్ భూమి అమ్మకం చెల్లదురా, సరే నేను కొంటాను, నీ కోసం దయదలిసి కొంటాను, ఓ 10 రూపాయలు ఎక్కువ ఇస్తాను, అమ్ముతావా, సరే బాబు గారు అమ్ముతాను, అలా మభ్యపెట్టి లోబర్చుకుని 1,00,000, 2 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి వారి ద్వారా ఈ ఫైనాన్స్కి జీవోకి సంబంధించి ప్రీ హోల్డ్ అప్లై చేసి అక్కడి నుంచి అనుమతులు తెచ్చి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకుని 1 కోటి నుండి 2 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని 5 నుండి 10 లక్షలకే కాజేశారు. ఈ విషయం మీద ఇప్పటికే విదసం ఐక్యవేదిక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేసిన, అయ్యా ఇక్కడ ఎస్ఐన్ భూమి క్రయ విక్రయాల్లో కుంభకోణం జరిగింది, దీని మీద సిట్టింగ్ న్యాయమూర్తి చేత విచారణ జరిపిండి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం. మాతో పాటు జనసేన మూర్తి యాదవ్ కూడా దీని మీద విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తులను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం అసలు ఎస్ఐన్ భూములు క్రయ విక్రయాలు ఏం జరిగిందని చెప్పి ఆరా తీయటం మొదలుపెట్టింది, ఎంక్వైరీకి ఆదేశించింది. చాలా వివరాలు ఈవేళ ప్రభుత్వం చేతిలో ఉన్నాయి. వే డిజిటల్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఐదేళ్లు శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా అనకాపల్లి నియోజకవర్గానికి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేసిన జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్. మన దేశ సంస్కృతికి మించింది ఏ దేశంలో లేదని నల్ల టోపీ, నీలి కళ్ళు, తెల్లతోలు పుస్తకావిష్కరణ సభలో స్పష్టం చేసిన మిజోరం గవర్నర్ డాక్టర్ కంబంపాటి హరిబాబు. విశాఖలో రోజురోజుకు నేరాలకు పాల్పడుతున్న వారిలో మైనర్లే అధికమైపోతున్నారని అభిప్రాయం వ్యక్తం చేసిన విశాఖ క్రైమ్ డీసీపీ వెంకటరత్నం.
వైసీపీ ప్రభుత్వ హయాంలో నష్టపోయిన దళితులను ఆదుకోవాల్సిన బాధ్యత సీఎం చంద్రబాబుపై ఉందని స్పష్టం చేసిన విదేశం ఐక్యవేదిక రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ బూసి వెంకట్రావు. ఇవి ఇప్పటివరకున్న వి డిజిటల్ న్యూస్. నమస్తే.